మీ డివిజన్లలో మీ బుద్ధులో కడప రెడ్డమ్మను మొట్టమొదటిసారిగా తిరిగి ఒక మహిళా అభ్యర్థిని జెండాలు ఎగరేసినామంటే అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా బలగమని చెప్పి తెలియజేస్తాను. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వెనకంజ వేయలేదు, వేయబోదు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇదే ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్నో కేసులు పెట్టారు, ఎవరికి బాగోలే. ఒక ఆయన ఏఎస్పీనా డిఎస్పీనా అని పోతా బండి తిరిగి పెట్టాడు. ఎంత మేము కూర్చోండి, ఏం మీకైనా పొద్దుపోదా అన్నాడు. నీకు పొద్దుపోక ఇక్కడికి వచ్చినా సార్, మాకు పొద్దుపోతాను సార్ ఈ అన్యం. ఎంతో కాలం లేదు, మీరు దయచేసి సరైన మార్గంలో ఉండాలని ఇలాంటి ఇబ్బంది పడతారని చెప్పి ఇప్పుడు తెలియజేసినప్పుడు ఎదిగిపోయాడు పాపం. కాబట్టి ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు గురై మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఇంట్లో కూడా మన భార్యతో కూడా ఇబ్బంది పడి మనం తెలుగుదేశం పార్టీకి నాయకులుగా, సేవకులుగా, బలగంగా మనం ఈరోజు ముందుకు వచ్చినాం. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ మన కడప రెడ్డమ్మని గారి గెలిపించుకున్నాం. పొరపాటున మనం ఎంపీ ఓడిపోయినాము. కానీ తిరిగి 2029లో పార్లమెంట్ గెలవాలా, మొత్తం అసెంబ్లీ స్థానాలు గెలిచి తీరుతాము. దాంట్లో మీకేమైనా సందేహం ఉంటే ఎవరైనా చెప్పండి కూడా తెలియజేస్తాం. ఎవరికి సందేహం ఉండకూడదు. రెట్టింపు ఇప్పుడు 18,000 అంటే అప్పుడు 36,000తో గెలిచాలా కడప రెడ్డమ్మ గారు.